అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో తిరంగా యాత్రను ప్రారంభించిన మంత్రి సుభాష్. ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా భారతీయ త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది భారతదేశ ఔన్నత్యానికి సమగ్రతకు నిదర్శనమని నిలిచింది. భారత త్రివిధ దళాలు ప్రదర్శించిన అంతులేని ధైర్య సాహసాలు, త్యాగాలకు అద్దం పట్టిన ఈ ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో తిరంగా యాత్రను కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంత్రి సుభాష్ స్వయంగా పాల్గొన్న ఈ యాత్రలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు మువ్వనుల జెండాలను చేతబట్టి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు మన ఘన నివాళి అర్పించారు. అలాగే భారత సైన్యంలో వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన జవానులు లంగా సత్యనారాయణ, కె కృష్ణమూర్తి, ఏలూరి భద్రరావు, టేకుమూడి నాగేశ్వరరావులను మంత్రి సుభాష్, వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఆపరేషన్ సింధూర్ కారణంగా కోట్లాది మంది భారతీయులు సగర్వంగా తలెత్తుకుని భారతమాతకు నేడు జయజయలు పలుకుతున్నారని మంత్రి సుభాష్ అన్నారు. త్రివిధ దళాలకు అండగా నిలిచిన దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ తిరంగా యాత్రలో భారత్ మాతకి జై, వందే మాతరం అంటూ పెద్ద నినాదాలు చేశారు. అదే అందిన నేను ఆగిపోతాను ఓకే ఓకే भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. పైకండి ఎక్కుది వెనక్కి అమ్మ వెనక్కి భారత మాతాకి జై, భారత మాతాకి జై. పడుతుంది చేయండి అది भारत माता के, भारत माता के